హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా 1 కప్పు పెరుగులో సరిపడంత కారం, పసుపు, కసూరి మేతి, గరం మసాలా వేసేసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. మిక్సీ గిన్నెలో కాజు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ పై కడాయి పెట్టి అందులో బటర్ వేస్తున్నాను. నెయ్యి, ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఇందులో సరిపడంత కారం, చిటికడంత పసుపు, సాల్ట్, కసూరి మేతి వేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన పన్నీర్ పీసెస్ ని పక్కన పెట్టేసుకొని అదే కడాయిలో సరిపడంత ఆయిల్ వేసుకోవాలి. స్పైసీకి తగ్గట్టుగా 2 లవంగాలు, 1 యాలకులు, ఉల్లిపాయ ముక్కలు, బగారా ఆకు వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి పెరుగు అండ్ మిక్సీ పట్టుకున్నటువంటి టమాటా పేస్ట్ ను కూడా ఇందులో వేసేసుకొని 5 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ లో బాగా కుక్ చేయాలి. కొద్దిగా వాటర్ వేసేసుకొని గ్రేవీ వచ్చిన తర్వాత ఇందులో ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ పీసెస్ అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్ లో ఒక 10 మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకోవాలి. ఇందులో పెరుగు పైన ఉన్నటువంటి ఫ్రెష్ వెన్నెనైతే యాడ్ చేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది. కర్రీ అంతా బాగా కుక్ అయ్యాక కొత్తిమీర వేసేసుకోవడమే. రెస్టారెంట్ టైప్ ఉండడానికి ఒక బౌల్లో బొగ్గులు వేసుకొని దానిపైన కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవడమే. సో ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో వాళ్ళకైతే నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.